ఓకే, మన మొదటి పజిల్ ముక్కకి రెడీయా? ఇదిగోండి ప్రశ్న సంఖ్య 1. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది, శ్రద్ధగా వినండి. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనం గుప్తులకు ఒక శాలాంకాయన వంశానికి చెందిన వేంగిరాజుకు మధ్య ఉన్న విభేదాలను తెలుపుతుంది. అయితే ఆ శాసనంలో తెలుపబడిన శాలాంకాయన రాజు ఎవరు? ఆలోచించండి. సముద్రగుప్తుడు అంటే మామూలు వ్యక్తి కాదు, భారత నెపోలియన్ అంటారు. అలాంటి చక్రవర్తి దక్షిణదేశ దండయాత్రను ధైర్యంగా ఎదుర్కొన్న ఆ వేంగిరాజు ఎవరు? ఏమైయుంటుంది సమాధానం? సరైన సమాధానం హస్తివర్మ. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్రను ఎదుర్కొన్న వేంగిరాజు హస్తివర్మ. అసలు శాలంకాయనులు అనే ఒక వంశం ఉండేది అని చెప్పడానికి మనకున్న అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాల్లో ఒకటి ఈ అలహాబాద్ స్తంభ శాసనం. సో ఈ సంఘటన వాళ్ల ఉనికిని, శక్తిని మనకు తెలియజేస్తుంది. సరే, హస్తివర్మ యుద్ధం గురించి తెలుసుకున్నాం. కాని శాలంకాయనుల కథ కేవలం యుద్ధాలకే పరిమితం కాదు, వాళ్ల ప్రభావం సముద్రాలు దాటింది. అది ఎలాగో ఈ రెండో ప్రశ్న మనకు చెబుతుంది. చూడండి, ఇండోచైనా మరియు మలేషియాలలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఏమై ఉంటుంది సరైన సమాధానం? మన తెలుగు పాలకుల కీర్తి అంత దూరం వెళ్ళిందా? ఏ వంశం వాళ్లకి అంతటి సత్తా ఉంది? మళ్ళీ సమాధానం శాలంకాయనులే. చూడండి ఎంత గొప్ప విషయమిది. అంటే వాళ్లు కేవలం ఇక్కడి రాజులే కాదు, గొప్ప సముద్ర వ్యాపార నిపుణులు కూడా. వాళ్లకి బలమైన నౌకాదళముండేది. అందుకే మన తెలుగువాళ్లు ఇండోచైనా, మలేషియా లాంటి ఆగ్నేయాస్య దేశాల్లో వలసరాజ్యాలు స్థాపించగలిగారు. ఆ ఘనత శాలంకాయనులదే. ఓకే, వాళ్ల ప్రాముఖ్యత చూశాం. మరి వాళ్ల రాజ్యం ఎక్కడుండేది? వాళ్ల రాజధాని ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలాసార్లు అడిగారు కూడా. ప్రశ్న సంఖ్య 3 చూడండి, శాలంకాయనుల రాజధాని ఏది? సమాధానం చాలా సింపుల్, వేంగి. ఈ వేంగి మరెక్కడో లేదు, మన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి అనే ఊరే. ఇది వాళ్ల రాజకీయ కేంద్రంగానే కాకుండా ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉండేది. మరి మిగతా ఆప్షన్స్ సంగతేంటి? అమరావతి, విజయపురి ఇవి ఇక్ష్వాకుల రాజధానులు, శాలంకాయనులవి కావు. సో సరైన సమాధానం వేంగి. సరే, వాళ్లు విష్ణుభక్తులు అన్నాం కదా, కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్ల వంశం పేరులోనే ఒక ఆసక్తికరమైన విషయం దాగుంది. 5వ ప్రశ్న చూడండి, శాలంకాయన అనే పదానికి అర్థమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. శాలంకాయన అంటే నంది, అంటే శివుని వాహనం. చూసారా, వాళ్లు పరమభాగవతులు, అంటే విష్ణుభక్తులు. కాని వాళ్ల వంశం పేరు మాత్రం శివుడికి సంబంధించిన నంది పేరుమీద ఉంది. ఇది ఏం సూచిస్తుందంటే ఆ కాలంలో మతపరమైన గొడవలు లేకుండా సామరస్యంగా ఉండేవారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, వాళ్లు వైష్ణవాన్ని అనుసరించారు, వాళ్ల పేరుకు శైవ సంబంధముంది. మరి వాళ్ల కులదైవమెవరు? ప్రతి వంశానికి ఒక ఇలవేల్పు ఉంటుంది కదా. 6వ ప్రశ్న దాని గురించే. శాలంకాయన రాజుల ఇలవేల్పు ఎవరు? సమాధానం చిత్రరథస్వామి. ఈ పేరు కూడా చాలా ముఖ్యం. శాలంకాయనుల ఇలవేల్పు లేదా కులదైవం చిత్రరథస్వామి. ఈ స్వామి సూర్యభగవానుడి యొక్క ఒక రూపమని నమ్మేవారు. సో వైష్ణవంతో పాటు వాళ్లు సూర్యుణ్ణి కూడా ఆరాధించారన్నమాట. ఇందాకే చెప్పాను కదా, చిత్రరథస్వామి అనే పేరు చాలా ముఖ్యం అని. ఎందుకంటే ఈ టాపిక్ మీద మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. చూడండి, 7వ ప్రశ్న, చిత్రరథస్వామిని పూజించినవారు ఎవరు? ఇప్పుడు దీనికి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కరెక్ట్, శాలంకాయనులు. చూసారా, ఒకే టాపిక్ రిపీట్ అయింది. అంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్లు ఈ పాయింట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సో చిత్రరథస్వామి అనగానే మనకు వెంటనే శాలంకాయనులు గుర్తుకురావాలి. సరే, ఇప్పటిదాకా వాళ్ల రాజులు, రాజధాని, మతం, దేవుడు ఇలా చాలా విషయాలు చూశాం. కాని అసలు కథ ఎక్కడ మొదలైంది? ఈ గొప్ప రాజ్యానికి పునాది వేసింది ఎవరు? ఫౌండర్ ఎవరు? మన చివరి ప్రశ్న, 8వ ప్రశ్న ఇదే. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు? సరైన సమాధానం విజయదేవవర్మ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా వినండి. హస్తివర్మ చాలా గొప్ప రాజు, శక్తివంతమైన పాలకుడు. ఆయన గురించే మనం మొదటి ప్రశ్నలో చూశాం. కాని రాజ్యాన్ని స్థాపించింది మాత్రం విజయదేవవర్మ.
ఈ తేడాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్థాపకుడు విజయదేవవర్మ, గొప్ప పాలకుడు హస్తివర్మ.